నమస్తే అండి. మనం చూస్తున్నది బజ్జీల మిర్చి. ఎక్కువగా బజ్జీలు వేసుకుంటుంటాం వీటితో. ఈ మిరపకాయల్లో లావు మిరపకాయలు అన్నమాట, బజ్జీల మిర్చి అంటారు. కానీ ఈరోజు మనం ఈ బజ్జీల మిర్చితో కర్రీ చేసుకోబోతున్నాం, కుర్మా. చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బజ్జీల మధ్యలో కట్ చేసి ఆ విధంగా చేసుకోవాలి. గింజలు తీసున్నాం మేము, ఎక్కువ కారం ఉంటుందని గింజలు తీసాము. కానీ గింజలతో కూడా వేసుకోవచ్చు, కారం తినగలిగిన వాళ్ళు వేసుకోవచ్చు. మనం ఈరోజు కుర్మాగా చేసుకోవాలంటే ఈ బజ్జీ మిర్చితో ఈ కొన్ని తీసుకోవాలి. కొద్దిగా చింతపండు, తర్వాత వచ్చి ఆనియన్స్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి, కొన్ని పల్లీలు, తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి కొద్దిగా, తెల్లబాయలు కొన్ని తీసి పెట్టుకుంటే మనం ఇప్పుడు కుర్మా చేసుకునేందుకు వీలవుద్ది. స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో ముందు పల్లీలను వేసి వేయించుకోవాలి. అందులో 1 స్పూను ధనియాలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, కొన్ని వెల్లుల్లి ముక్కలు, చిన్న అల్లం ముక్క, వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. పల్లీలు అన్నీ దోరగా వేగినాయి. వీటిని మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి. మిక్సీలో వీటిని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కరివేపాకు కొన్ని రెమ్మకలు. వీటిని చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి. మనం ఆనియన్స్ని పేస్ట్గా చేసుకున్నాం, ఆ పేస్ట్ని కూడా అందులో వేసి కలుపుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ విధంగా బాగా పచ్చిపోయేదాకా దోరగా వేయించుకోవాలి. ఆనియన్ పేస్ట్ దోరగా వేగింది. మిర్చి ముక్కలను వాటిని అందులో వేసి కలుపుకోవాలి. ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి, మనం కూరల్లో వాడే మిర్చి కంటే కూడా కొద్దిగా కారం తక్కువగా ఉంటాయి కాబట్టి ఈరోజు మీకు కుర్మాగా చేసి చూపిస్తున్నాం. వీటిని చిన్న మంట పైన మూత పెట్టి ఆవిరితో ఉడికించుకోవాలి. దీని మధ్యలో తీసుకొని అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి బాగా. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వీటిలో నీరు ఉంటుంది కాబట్టి పచ్చిపోయేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ విధంగా కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా కారం కొంచెం వేసుకోవాలి, అవి కారంగానే ఉంటాయి కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి. వీటిని ఎక్కువగా బజ్జీలకు వాడుతుంటారు. చాలామంది కర్రీస్ తక్కువ మంది చేసుకుంటారు, కాకపోతే చాలా రుచికరంగా ఉంటుంది. మనం చపాతీలకు కానీ రైస్కి కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ గింజలు తీసినందువల్ల చిన్నపిల్లలు కూడా తినేదానికి ఉంటుంది. పిల్లలు కారం ఉండదు పెద్దగా. పెద్దవాళ్ళు కావాలనుకుంటే గింజలు ఉంచి కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మిర్చి బాగా ఉడికింది, బాగా వేగింది కూడా. ఇందులో మనం మిక్సీలో వేసి పెట్టుకున్నాం పల్లీలు అవన్నీ మసాలా అందులో వేసి కలుపుకోవాలి. ఈ పేస్ట్ని బాగా కలిసేటట్టు చూసుకోవాలి. ఈ ముక్కల్లో బాగా కలవాలి. ఈ పల్లీలు ఎండు కొబ్బరి ఇవన్నీ వేసినందువల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలామంది మిర్చి అని భయపడుతుంటారు. ఇది చాలా ఆరోగ్యకరం కూడా, ఎందుకంటే కొవ్వును కరిగించే శక్తి ఉంది దీనికి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా చింతపండు పేస్ట్ని వేసుకోవాలి కొంచెం, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. కారం కూడా ఎక్కువగా ఉండదు, తినేదానికి చాలా రుచికరంగా ఉంటుంది. అందుకోసంగా మిర్చితో కుర్మా రెడీగా వస్తుంది. చూస్తానే తినాలనిపిస్తుంది, మంచి వాసన వచ్చేస్తుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం సేపటికి రెడీ అయిపోద్ది. ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈజీగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మరింతమంది ఈ విధంగా చేసుకొని తినేదానికి వీలవుద్ది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, చాలా వాసన వస్తుంది, మంచి టేస్టీ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బజ్జీ మిర్చితో కుర్మా చేసుకున్నాం, రెడీ అయిపోయింది.
దీన్ని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, కుర్మా రెడీ అయిపోయింది. చాలా రుచికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని తినండి. నమస్తే.